అనుకున్నారండి. ఇక విశాఖపట్నం రాజుగారు విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎం భరత్ మతుకుమిల్లి భరత్ అతను తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇది చూసినట్లయితే విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో 4,36,906 ఓట్లు రావటం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీకి 4,32,492 ఓట్లు రావటం జరిగింది. ఈ నేపథ్యంలో డిఫరెన్సు 4,414 ఓట్లతో గతంలో ఎంవివి సత్యనారాయణ అక్కడ విజయాన్ని సాధించారు గతంలో ఎంపీగా. మరి అక్కడ 4,414 ఓట్లతో మరి ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ 4,32,000 ఓట్లు ప్లస్ గతంలో వచ్చినటువంటి జనసేన పార్టీ ఓట్లు 2,88,874 ఓట్లు జనసేన పార్టీ ఓట్లు, భారతీయ జనతా పార్టీ ఓట్లు 33,892. సరే, టీడీపీ జనసేన ఓట్లను కనుక మనం కలుపుకున్నట్లయితే 2,84,000 ఓట్లతో అంటే మెజారిటీతో భరత్ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అంటే విశాఖపట్నంలో భారీ మెజారిటీతో భరత్ కైవసం చేసుకోబోతున్నారు, గెలవబోతున్నారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి మహా తీర్పులో ఉన్నటువంటి రిపోర్టు. ఇక